హలో వ్యూవర్స్, డిసెంబర్ 10వ తారీఖు తెలంగాణ రాష్ట్ర సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు ఒక సభ నిర్వహించి ఉస్మానియా యూనివర్సిటీ యొక్క అభివృద్ధి పనులకు మరియు విద్యాశాఖ యొక్క అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి విషయాలను వెల్లడిస్తానని చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. దీనికి రిలేటెడ్గా కొన్ని వర్క్స్ అయితే జరుగుతున్నవి, స్టేజ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఈ యొక్క వీడియోలో ఎటువంటి ఏర్పాట్లు అనేది జరుగుతున్నాయి అనేది మీకు చూపిస్తాను. అలాగే రేపు కుదిరితే నేను లైవ్ పెట్టి ఈ యొక్క స్పీచ్ అనేది ఇంపార్టెంట్ విషయాలు అనేది మీకు తెలియజేయడానికి ట్రై చేస్తాను. ఈ యొక్క వీడియోస్ అనేది మీకు రావాలి అంటే మీరు నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క వీడియోని చివరి వరకు చూస్తారని కోరుకుంటున్నాను. మీరైతే చూడొచ్చు, ఇది ఆర్ట్స్ కాలేజ్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఎవరైతే విజిటింగ్ చేస్తారో స్టూడెంట్స్ అలాగే రిలేటెడ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూర్చోవడానికి తగ్గట్టు ఇక్కడైతే వర్క్స్ అనేది అయితే చేస్తున్నారు. చూడొచ్చు, ఇలా ఆర్ట్స్ కాలేజ్ ముందైతే మనకి ఇక్కడ టెంట్స్ అనేది అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క గ్రౌండ్లో కూడా మీరు చూస్తూ ఉండాలి, ఇది ఏదైతే ఆర్ట్స్ కాలేజ్ ముందు ఉన్నటువంటి పార్క్ లాంటిది ఉందో దీంట్లో కూడా వీళ్ళైతే టెంట్ అనేది ఏర్పాటు చేశారు. వచ్చినటువంటి పర్సన్స్ అనేది కూర్చొని ఈ యొక్క స్పీచ్ అనేది వినే విధంగా వీళ్ళైతే ఏర్పాటు చేశారనమాట. చూడొచ్చు, ఇక్కడ